హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కనుక వీడియోలో టాపిక్ చూసుకుంటే, మొదటి దఫా ఎరువులు ఏది వేసుకోవాలన్నా అని పత్తి పంటలోనే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి మనమైతే పత్తి పంటలో రసం పీల్చి పురుగులను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏందనేది రైతులకు అయితే మందులైతే చెప్పడం అయితే జరిగింది. దాంతో అద్భుతమైన రిజల్ట్ వచ్చాయని అని కొంతమంది రైతులు అయితే చెప్తున్నారండి. సో దాని గురించి మనమైతే ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. అసలు మొదటి దఫా ఎరువులు ఎందుకు ఇవ్వాలి, అదే విధంగా మొక్క ఏ విధంగా పెరుగుదల అవుతుంది, అదే విధంగా అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి పనులు చేయాలి, అన్ని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి. మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి తోటి రైతన్నలకు అయితే షేర్ అయితే చేసేయండి, ఓకేనా. సో మొదటిగా చూసుకుంటే పత్తి పంట అనేది మన తెలంగాణలో 30 రోజుల నుంచి 40 రోజుల పంట అనేది రైతుల దగ్గర అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ సమయానికి వచ్చేసి మనమైతే మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోవాలి. కాకపోతే వాతావరణంలో వచ్చేసి వర్షాలు సరిగా లేక కొంతమంది అయితే ఈ మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోలేదండి. సో మొదటి దఫా ఎరువులు ఎలాంటివి వేసుకోవాలంటే, మొదటిగా చూసుకుంటే 20-20-0-13 అయితే ఎకరానికి అనేది 50 కేజీలు అయితే వేసుకోవాలండి. దీనితో పాటు చూసుకుంటే యూరియా అనేది 20 కేజీల చొప్పున వచ్చేసి మొత్తంగా మిక్స్ చేసి వేసుకోవాలి. దానితో పాటు మీరు ఏం చేస్తారంటే ఈసారి పత్తి పంటలో ఈ నోవా కంపెనీ వారి కెల్ప్ శక్తి ఏదైతే ఉందో ఎకరానికి అనేది 5 కేజీలు అయితే వేసుకోవాలండి. ఇది మొక్కకు వచ్చేసి ఏ విధంగా పనిచేస్తుంది, అదే విధంగా ఇది ఎందుకు వాడాలి, దీన్ని వాడితే మనకి రైతులకు లాభం ఉందా లేదా అనేది మనమైతే మాట్లాడదాం. సో ప్రజెంట్కు చూసుకుంటే ఇది ఎలా తయారవుతుందంటే, సముద్రంలో ఉన్న నాచు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మన రైతుల కోసం వచ్చేసి నోవా కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది సహజ సిద్ధంగా తయారు చేసింది కాబట్టి రైతులకి ఎలా ఉపయోగపడుతుందంటే, మొదటిగా చూసుకుంటే మనకైతే మొక్కల ఈ వేర్లు ఏదైతే ఉన్నాయో భూమిలో బలంగా వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్క ఆరోగ్యకరంగా ఉంచే విధంగా అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఒకే యూనిఫామ్గా వచ్చేసి మొక్క అనేది పెరుగుదల రావడానికి అయితే చాలా బాగుంటుంది. యూనిఫామ్ అంటే ఎలా అంటే, ఒక మొక్క పెద్దగా ఒక మొక్క చిన్న కాదండి, అన్ని మొక్కలు సమానంగా రావడం అయితే జరుగుతుంది. అలాగే కింద నుంచి కూడా మనకైతే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువైతే వచ్చే విధంగా చూసుకుంటుందండి. సైడ్ బ్రాంచెస్ కనుక ఎక్కువ వస్తే మాత్రం దానిపైన పూతలు అనేది ఎక్కువ వస్తాయి, కాయలు అయితే ఎక్కువ వస్తాయి కదా. రేపటి రోజున దిగుబడి కూడా అదే విధంగా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఒత్తిడికి వచ్చేసి చాలా అయితే మొక్కలు అనేది వాడిపోవడం అయితే జరుగుతుందండి. సో ప్రజెంట్ మన దగ్గర చూసుకుంటే వాతావరణంలో వచ్చేసి వర్షాలు అనేది సరిగా అయితే ప్రజెంట్ అయితే లేదు. 39 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ అయితే ఉందండి. ఈ టెంపరేచర్లో కూడా మొక్క బతకాలంటే ఇదైతే వేసుకోవాలండి. ఎందుకంటే నీటి ఒత్తిడికి వచ్చేసి, అదేవిధంగా ఎండ ఒత్తిడికి వచ్చేసి మొక్కలు ఆరోగ్యకరంగా ఉండి, అలాగే భూమిలో వేర్లు తొందరగా వెళ్ళాలంటే ఈ కెల్ప్ శక్తి అనేది వాడుకోవాలి. ఇది వాడుకున్న తర్వాత వచ్చేసి రైతులకు అనేది మంచి ఫలితాలు అయితే ఉంటున్నాయండి. సో మొత్తానికి వచ్చేసి రైతులకి అధిక దిగుబడి సాధించాలనుకుంటే మాత్రం ఈ ఎకరానికి అనేది 5 కేజీలు అయితే వేసుకోండి దీన్ని. అలాగే మొదటి దఫా ఎరువు వచ్చేసి 20 కేజీలు యూరియా అయితే వేసుకోండి. దాంతోపాటు 20-20-0-13 అనేది మీరైతే వేసుకోండి. అది కనుక మిస్ అయితే మాత్రం DAP దొరుకుతుంది కదా, దాంట్లో కూడా కలుపుకొని ఈ 3 విధంగా మనం మొదటి దఫా ఎరువులు కనుక ఇస్తే మాత్రం మొక్క అనేది చాలా ఆరోగ్యకరంగా పెరిగి రేపు వచ్చిన మంచి దిగుబడి ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి మొదటిగా వచ్చేసి ఇది మొత్తం ప్రమోషన్ అయితే కాదండి, మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఎక్కడైనా దొరుకుతుందండి. సో మీ దగ్గరలో ఉన్న షాప్లో వెళ్ళి అడగండి. నోవా కంపెనీ వారి కెల్ప్ శక్తి ఉందంటే 5 కేజీలు తీసుకొచ్చి మీరు ముందు వాడండి. నేను చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యకరంగా ఉందా, అలాగే పక్కన వాడకుండా ఉన్న మొక్కకి ఈ మొక్కకి చాలా తేడా వస్తుంది. ఎందుకంటే దీనికి సైడ్ బ్రాంచెస్ అనేది కింద నుంచి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతులు అనేది తప్పకుండా వచ్చేసి మీ పత్తి పంటలో అనేది ఎకరానికి 5 కేజీ చొప్పున ఈ నోవా కంపెనీ వారి కెల్ప్ శక్తి వాడుకుంటే అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుందండి.